జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 6లో 30 దాకా చెప్పుకున్నాం. ఈరోజు 31 నుంచి చెప్పుకుందామమ్మా. నారాయణే భగవతి తదితం విశ్వమాహితం గృహీతమాయోరుగుణ సర్గాదావగుణ స్వతః. కనుక విశ్వములందరి సమస్త భౌతిక వ్యక్తీకరణలు అతని శక్తివంతముకు మాయపైననే నిలిచి ఉన్నవి. భౌతిక గుణముల ఎడ అతడు సదా అనాసక్తుడైనను స్వతః ఆ మాయను అంగీకరించి ఉన్నాడు. భౌతిక సృష్టి యొక్క పోషణను గూర్చి నారదుడు బ్రహ్మదేవుని అడిగిన ప్రశ్నకు ఈ విధముగా సమాధానం మొసగబడినది. భౌతిక క్రియలు మరియు ప్రతిక్రియలు అంటే లౌకిక విజ్ఞాన శాస్త్రజ్ఞుడు బాహ్యమునకు గాంచగలిగినట్లు సృష్టి స్థితి లయ విషయమున చర్మ సత్యము కావు. మాయనున్నది శ్రీకృష్ణ భగవానుని ఒకానొక శక్తి అయి ఉన్నది. విష్ణువు బ్రహ్మ శివుని రూపములతో సత్వ రజస్తమో గుణమును స్వీకరించి కాలమందు అది ప్రదర్శితమగును. అతడు సర్వదా అట్టి భౌతిక కర్మలకు పరుడైనను భౌతిక శక్తి ఆ విధముగా అతని ఆధిపత్యమును పనిచేయను. ధనికుడు తన శక్తిని వనరుల రూపమున వ్యయం చేయడం ద్వారా పెద్ద భవంతిని నిర్మించును. అదే విధముగా తన వనరుల ద్వారా పెద్ద భవంతిని కూల్చివేయను. కానీ పోషణము మాత్రము సదా అతని స్వీయ రక్షణందే ఉండగలదు. షడ్గుణైశ్వర్యపూర్ణుడైనందున శ్రీకృష్ణ భగవానుడు ధనికులలో పరమధనికుడై ఉన్నాడు. కనుక దేనిని కూడా స్వయముగా అతడు చేయవలసిన అవసరము లేదు. భౌతిక జగమందు అతని కోరిక నిర్దేశమును అనుసరించి సమస్తము నిర్వహింపబడుచుండును. కనుకనే విశ్వమంతయు దేవదేవుడుగు నారాయణుని యందే స్థితమై ఉన్నది. పరమ సత్యపు నిరాకార భావన కేవలము అజ్ఞానం వలనే కలుగుచున్నది. విశ్వకలాపములను సృజించినట్టి బ్రహ్మదేవుని చేతనే ఈ విషయము స్పష్టముగా వివరింపబడినది. వేదజ్ఞానమందు బ్రహ్మ అత్యున్నత ప్రామాణికుడై ఉన్నాడు. కనుక ఈ విషయమున అతని నిర్ధారణము దివ్య సమాచారమై ఉన్నది. సృజామి తన్నియుక్తోహం హరో హరతి తద్వశః విశ్వం పురుషరూపేణ పరిపాతి తిశక్తి దృఘు. అతని సంకల్పముచే నేను సృష్టి కావింతును. శివుడు లయ కార్యమును నరించును. అతడు స్వయంగా దేవదేవునిగా తన నిత్యరూపమునందు సమస్తమును పోషించును. ఈ 3 శక్తులకు అతడే శక్తిమంతుడగు నియామకుడై ఉన్నాడు. అద్వితీయ భావన ఇచ్చట స్పష్టంగా ధృవీకరింపబడినది. ఆ అద్వితీయుడే వాసుదేవుడు. కేవలము అతని విభిన్న శక్తులు మరియు విస్తారముల ద్వారానే భౌతిక ఆధ్యాత్మిక జగమునందరి విభిన్న వ్యక్తీకరణలు పోషింపబడును. భగవద్గీత 7:1-9 ఎందు తెలుపబడినట్లు భౌతిక జగమునందు వాసుదేవుడే సర్వస్వమై ఉన్నాడు. వాసుదేవ సర్వమితి, సమస్తము కేవలము వాసుదేవుడే. వేదమంత్రములందును అదే వాసుదేవుడే దివ్యునిగా వర్ణింపబడినాడు. వాసుదేవాత్ పరో బ్రహ్మన్న చాన్యోర్తోస్తి తత్వతః అని వేదములందు తెలుపబడినది. వాస్తవమునకు వాసుదేవుడు కన్నను పరమైన సత్యం వేరొకటి లేదు. ఈ సత్యమునే శ్రీకృష్ణ భగవాను భగవద్గీత 7:7 యందు మత్తః పరతరం నాణ్యత్ నా కన్నను అంటే శ్రీకృష్ణ భగవానుడు పరమైనది వేరొకటి లేదు అనుచు ధృవీకరించుచున్నారు. అనగా నిరాకారవాదిచే
అతిగా బలపరచబడి ఏకత్వ భావన సాకారవాది చేతులు అంగీకరింపబడి ఉన్నది. కానీ వారిరువురి నడుమ భేదమేమనగా శరమున నిరాకారవాది రూపమును నిరాకరించగా భక్తుడు భగవానునకే అధిక ప్రాధాన్యమునొసుకును. ఈ సత్యము శ్రీమద్భాగవతము ప్రస్తుత శ్లోకమునందు వివరించుతున్నది. వాసుదేవుడు అద్వితీయుడు, సర్వశక్తిమంతుడైన కారణమున అతడు స్వయముగా విస్తరించుడే కాక తన సర్వశక్తిమత్వము ప్రదర్శించును. మూడు శక్తులను త్రిశక్తి కూడిన శక్తిమంతునిగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వర్ణింపబడినారు. ఆ మూడు శక్తులే ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి అనున్నవి. బహిరంగ శక్తి సత్వగుణము, రజోగుణము, తమో గుణములనే త్రిగుణములందు ప్రదర్శితముగును. అదే విధముగా ఆంతరంగిక శక్తి సైతము సంవిత్ శక్తి, సంధిని శక్తి, హ్లాదిని శక్తి అనేది మూడు ఆధ్యాత్మిక గుణములందు ప్రదర్శితముగును. తటస్థ శక్తి జీవుడు సైతము ఆధ్యాత్మికమే ప్రకృతి విద్ధిమే పరాం అయినప్పటికీ జీవులెన్నడూను భగవానుతో సమానుడు కారు. అతడు నిరస్త సామ్య అతిశయుడు అయి ఉన్నాడు. అనగా శ్రీకృష్ణ భగవానునికి అధికుడు కానీ సమానుడు కానీ ఎవ్వడు లేడు. కనుక బ్రహ్మరుద్రాది మహాపురుషులతో సహా జీవులందరూ శ్రీకృష్ణ భగవానికి అధీనులై ఉన్నారు. భౌతిక జగమునందు తన నిత్యమగు విష్ణు రూపమును అతడు దేవతల బ్రహ్మరుద్రులతో సహా సర్వకలాపములను పోషించుచు నియమించుచుండును. తర్వాత ఇతి తే విహితం తాత యథేధమును పృచ్ఛసి నాన్యద్భగవతః కించిద్భావ్యం సదసదాత్మకం. పుత్రా, నీవు ప్రశ్నించినదంతయు నేను ఈ విధముగా నీకు వివరించి తిని. ఉన్నదంతయు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో కార్యరూపమును కానీ లేక కారణ రూపమును కానీ భగవానుని పైననే ఆధారపడి ఉన్నదని నిశ్చయముగా నిరుగుము. భగవద్వ్యక్తీకృత భౌతిక ఆధ్యాత్మిక వ్యక్తీకరణ రెండింటి యందును పరిస్థితి అంతయు తొలుత కారణ రూపమును చేయుచు చరించి పెదవ కార్యరూపము దాల్చున్నది. కానీ ఆది కారణము దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడే ఆది కారణము యొక్క ప్రభావము. ఇతర కార్యములకు కారణము కాగా సమస్తము శాశ్వతమైనను లేదా తాత్కాలికమైనను కారణ రూపమును పనిచేయుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు సమస్త పురుషులకు శక్తులకు మూల కారణమైనందున బ్రహ్మ సంహిత యందు మరియు భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లు కారణముగా పిలువబడినాడు. బ్రహ్మ సంహిత 5:1 ఈ క్రింది విధముగా ధృవీకరించబడినది. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిరగోవిందః సర్వకారణ కారణం. ఇక భగవద్గీత 10:8 యందు ఈ విధముగా తెలుపబడినది. అహో సర్వస్య ప్రభవో మతః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. అనగా ఆది కారణము రూపసహితుడే విగ్రహుడు అయి ఉన్నాడు. నిరాకార ఆధ్యాత్మిక తేజము బ్రహ్మజ్యోతి సైతము పరబ్రహ్మముగు శ్రీకృష్ణ భగవానుని ఒక ప్రభావమై ఉన్నది. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం. అది అమ్మా. తర్వాత నభారతీమింగ మృషోపలక్ష్యతే న వై క్వచిన్మే మనసో మృషాగతి రమే హృషీకాని వజ్రంచ సత్పదే యన్మే హృదోత్కంఠ్యవత ధృతో హరి. ఓ నారద, దేవదేవుడుకు శ్రీహరి భాగవత్వంలో నేను అత్యంత ఉత్సాహంతో పట్టి ఉన్నందున నేను
పలికిన ఎన్నడూను అసత్యం కాలేదు. నా మానసిక అభివృద్ధి నిరోధింపబడు కానీ అసద్విషయము పట్ల తాత్కాలిక అనురశక్తి నా ఇంద్రియములు పతనము చెందుట కానీ జరగలేదు. వేదజ్ఞానము నారదునికి తెలియజేసిన ఆదివక్త బ్రహ్మదేవుడు, వ్యాసదేవుడు మొదలగు పలువురు శిష్యుల ద్వారా నారదుడు ప్రపంచమంతటను ఆ దివ్య జ్ఞానమును పంచియుండెను. వేదజ్ఞాన అనుయాయులు బ్రహ్మదేవుని వచనములను పరమ సత్యములుగా అంగీకరింతురు. ఆధ్యాత్మిక జ్ఞానము ఆ విధముగా ప్రపంచమంతటను గురు శిష్య పరంపరలో అనాదిగా సృష్ట్యారంభము నుండి వితరణమవుతూ వచ్చుతున్నది. బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగమునందు గల పూర్ణ ముక్త జీవుడు. ఆధ్యాత్మిక జ్ఞానమునందు శ్రద్ధ కలిగిన ఎవడైనను బ్రహ్మదేవుని పొరుగులను అమోఘమైనవిగా అంగీకరించును. శ్రీకృష్ణ భగవాను నుండి నేరుగా బ్రహ్మదేవుని హృదయములకు చేరి ఉన్నందున వేదజ్ఞానం అమోఘమై ఉన్నది. అట్టి బ్రహ్మదేవుడు పరిపూర్ణమడియందున అతని వాక్యము సదా సత్యమయ్యుండును. అతడు శ్రీకృష్ణ భగవాను పరమభక్తుడొకటియే అందులో కారణము. శ్రీకృష్ణుని చరణకమలమును అతడు పరమసత్యముగా అత్యంత ఉత్కంఠతతో అంగీకరించి ఉండెను. తాను రచించిన బ్రహ్మ సంహిత యందు అతడు గోవిందం ఆదిపురుషం తమహం భజామి అనే సూత్రమును పదే పదే పలికెను. ఆది పురుషుడగు గోవిందుని నేను అర్చింతును. ఆది పురుషుడగు గోవిందునితో అతనికి గల ప్రత్యక్ష సన్నిహిత సంబంధం కారణము అతడేది పలికెనను, ఏది యోచించనను, తన శైలిలో ఏది కావించనను అది సత్యముగా అంగీకరింపబడును. భక్తుల ప్రేమమయ సేవను ఇష్టపూర్తిగా స్వీకరించు శ్రీ గోవిందుడు తన భక్తుల వాక్కులకు కర్మలకు పూర్ణరక్షణ రసంగును. భగవద్గీత 9:3-1 యందు ఆ దేవదేవుడు, ఓ కౌంతేయ దయచేసి ఇది ప్రకటింపుము, కౌంతేయ ప్రతిజానీహి అని ప్రకటించి ఉన్నాడు. ఆ రీతి ప్రకటించమని అర్జునుడితో శ్రీకృష్ణుడు పలికి ఉన్నారు. కానీ అది ఎందులకు? గోవిందుడు స్వయముగా పలికిన కొన్ని మార్లు లౌకిక జనులకు విరుద్ధముగా గోచరించవచ్చును. కానీ లౌకికుడు భక్తుల వచనములందు మాత్రము ఎట్టి విరుద్ధమును గాంచడు. భక్తుడు భగవానునిచే ప్రత్యక్షముగా రక్షింపబడుదురు. తద్వారా వారు పతనము చెందకుండా నిలిచియుందురు. కనుకనే గురు శిష్య పరంపరలో ఉన్న భక్తుని సేవించడం ద్వారానే భక్తి యోగ విధానం సర్వదా ఆరంభమగును. భక్తులు సర్వదా ముక్తులయ్యుందురు. కానీ దాని భావం వారు నిరాకారవాదులని కాదు. శ్రీకృష్ణ భగవానుడు రూపసహితుడు, కృష్ణ భక్తుడు సైతము రూపసహితుడు. ముక్తస్థితి ఎందును భక్తుడు తన ఇంద్రియములను కలిగి ఉన్నంత సర్వదా రూపసహితుడై ఉండును. భక్తుని సేవను పూర్ణ వినిమయమున అంగీకరించని కారణమున భగవానుడు సైతము పూర్ణ ఆధ్యాత్మిక రూపమున రూపసహితుడై ఉన్నాడు. భగవత్ సేవలో నెలకొని ఉన్నందున భక్తుని ఇంద్రియములు మిథ్యాపూర్ణము భౌతిక భోగ ఆకర్షణలో దారి తప్పబోవు. భక్తుని ప్రణాళికలు ఎన్నడూను వ్యర్థం కాబోవు. శ్రీకృష్ణ భగవానుని సేవైన భక్తుని శ్రద్ధాపూర్వక అనురక్తే దీనికంతటికీ కారణము. ఇదే పూర్ణత్వమునకు మరియు ముక్తికి ప్రమాణమైనది. అది దేవుడకు శ్రీకృష్ణ భగవాను ఎడ ఉత్కంఠ పూర్ణభక్తులను అనురక్తిచే ఎవరైనను బ్రహ్మదేవుడు మొదలుకొని సామాన్య మానవుల వరకు ముక్తి పదమున నిలువగలరు. ఆ దేవదేవుడు భగవద్గీత 14:2 యందు దీనిని ధృవపరచి ఉన్నారు. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాం సమతీర్చైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. కనుక దివ్యముగు ప్రేమయుత సేవా సంబంధమున శ్రీకృష్ణ భగవానునితో సన్నిహితంగా నిలిచడి విషయమున హృదయపూర్వముక శ్రద్ధావంతులైన వారు వాక్కునందు కర్మయందు సర్వదా అమోఘములయుందురు. దానికి కారణమేమనగా శ్రీకృష్ణ భగవానుడు పరతత్వమై ఉన్నాడు. పరతత్వముతో నిజముగా జతకూడిన ఏదైనాను అదే దివ్యగుణమును పొందగలదు. పరతత్వముతో ఎట్టి ప్రామాణిక సంపర్కము లేకుండా భౌతిక విజ్ఞాన శాస్త్రము భౌతిక విజ్ఞానములు
బలంపై ఆధారపడి కావింపబడి మనోకల్పనలు ఎంతటివైనను నిక్కముగా అసత్యము మరియు భంగపాటు మాత్రమే అయి ఉన్నవి. పరతత్వముతో సంపర్కము లేకపోతే అందులో కారణము. అటువంటి భగవద్భావనారహిత అశ్రద్ధపూర్వక వచనములను, కర్మలను అంటే భౌతికముగా అవి ఎంతటి సమృద్ధవంతములైనను ఎన్నడను విశ్వసింపరాదు. అదే ఈ శ్లోకం యొక్క సారాంశము. ఒక భక్త కణము టన్నుల కొద్ది అశ్రద్ధ కణను హరికమైనది. ఒక భక్త కణము టన్నుల కొలది అశ్రద్ధ గణను అధిక విలువైనటిది. అమ్మా తర్వాత సోహాం సమామ్నాయమయస్త సోమయః ప్రజాపతీనామభివందితః పతిః ఆస్థాయ యోగం నిపుణో సమాహితస్థం నాధ్యగచ్చం యత ఆత్మసంభవః. వేదజ్ఞానము యొక్క గురు శిష్య పరంపరలో పూర్ణుడుకు గొప్ప బ్రహ్మదేవునిగా తెలియబడినప్పటికీ, సమస్త తపములను ఆచరించినప్పటికీ, ఆత్మానుభవమునందు మరియు యోగమునందు ప్రవీణుడనైన అప్పటికీ గౌరవపూర్వక వందనమును నర్పించు ప్రజాపతులచే యథారూపమున మాననీయుడనైనప్పటికీ నా జన్మకు మూలమైనట్టి ఆ దేవదేవుని ఇంకను ఎరుగజాలకున్నాను. అది ఇవన్నీ చెప్పినా, ఇవన్నీ చేసినా, అంత పరమాత్ముడు యొక్క తెలుసున్నా నాకు ఇంకా ఏమీ తెలియదు అంటున్నారు బ్రహ్మదేవుడు. మరి బ్రహ్మదేవుని అటువంటి వాడు సృష్టికర్తలు ఆయన అలా చెబితే సామాన్య మానవుడి యొక్క లక్షణం ఏంటి? వాడు ఎంత పరిపూర్ణంగా భక్తి శ్రద్ధలతో, అందుకే మనం చేసే విధానాన్ని బట్టి త్రికరణ శుద్ధిగా వాణ్ణి నమ్మినప్పుడు చూస్తాడు. అటు ఇటుగా ఉంటే దాన్ని బట్టి ఉంటుంది. అని చెప్పి ఆ బ్రహ్మాది దేవతలు ఏ రకంగా ఉంటే మనం ఎంత. అది వేదజ్ఞానం నందు అపార పాండిత్యం ఉన్నప్పటికీ, తపస్సు, యోగము, ఆత్మానుభవం అని వాణిని కూడి ఉన్నప్పటికీ, జీవుల పితృదేవతలకు గొప్ప ప్రజాపతులచే అర్పించబడినప్పటికీ, దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని ఎరుగుటలో తన వైఫల్యము బ్రహ్మదేవుడు విశ్వమందరి సమస్త జీవులలో అత్యంత గండు అంగీకరించుతున్నాడు. అనగా ఆ దేవదేవుని ఎరుగుటకు ఈ యోగ్యతలు సరిపోవు. హృదయ ఉత్కంఠతతో హృదోత్కంఠ్యత బ్రహ్మదేవుడు భగవాను సేవించడానికి యత్నించినప్పుడు ఆ దేవదేవుని గురించి కొద్దిగా తెలుసుకోగలిగాను. అట్టి హృదయోత్కంఠయే భక్తి యోగ భావమైన ఉన్నది. అనగా శ్రద్ధాపూర్వకముకు సేవన్ముఖతో ద్వారానే భగవానుడు తెలియబడును. విజ్ఞాన శాస్త్రవేత్తగా లేక కల్పనా తత్వవేత్తగా ఎంతటి భౌతిక యోగ్యతలను కలిగి ఉన్నను లేదా యోగశక్తులను సాధించను అతడు అవగతము కాబోడు. ఈ విషయము భగవద్గీత 18:5-4-5 స్పష్టముగా బలపరపబడినది. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచితి న కాంక్షతి సమా సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం భక్త్యా మాహం అభిజానాతి యావాణ్యచ్ఛాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. పైన తెలుగునట్టు వైదిక జ్ఞానము, తపము, అది ఉన్నత యోగ్యతను పొందడం ద్వారా వసగూడిని ఆత్మానుభూతియే మనుషునికి భక్తియోగ పదమున సహాయభూతము కాకలదు. కానీ భక్తి యోగమున విఫలత్వము చెందినప్పుడు అతడు అసంపూర్ణునిగానే మిగిలియుండును. ఏలైనా ఆత్మానుభూతిని బడసిన అట్టి స్థితి ఎందును మనుడు దేవదేవుడుకు శ్రీకృష్ణుని వాస్తవముగా ఇరుజాలకుండును. ఆత్మానుభవం ద్వారా మనుషుడు భక్తులకు యోగ్యుడు కాగలడు. అట్టి భక్తుడు సేవాభావము భక్త్యా ద్వారానే క్రమముగా శ్రీకృష్ణ భగవాను ఎరుగగలడు. అయినను విశతే యను పదభావము భగవాను యందు సాయుధ్యము బడుటే అంటే సాయుధ్యము బడుటగా
సూచించుతున్నది ఎవరును తప్పుగా అర్థం చేసుకొనరాదు. భౌతిక అస్తిత్వమునందు కూడా మనుజుడు భగవాను అస్తిత్వమునందే నిలిచి ఉన్నాడు. తాను బహిరంగ శక్తితో తాదాత్మ్యము చెంది ఉన్నందున లౌకికుడు ఎవడును తనను అసత్తు నుండి వేరుపరచుకొనజాలడు. అమాయకుడు వెన్నను పాల నుండి వేరు చేయజాలనట్లు తాదాత్మ్యము చెంది ఉన్న ఆత్మను ఏవియో కొన్ని భౌతిక యోగ్యతలను పొందడం ద్వారా అసత్తు నుండి మనుజుడు విడిపించుకొనజాలడు. ఈ భక్తిమయము విశతే భక్త్యా అను పదము యొక్క భావము శ్రీకృష్ణ భగవాను సాంగత్యమున చేరగలగటే అనియే. భక్తి అనగా భౌతిక బంధముల నుండి విడిపడి భగవానుని వలె భగవద్ధామమును ప్రవేశించుడే అనియే భావము. వ్యక్తిత్వం కోల్పోవట భక్తి యోగపు భక్తుల లక్ష్యము కానే కాదు. 5 రకములైన ముక్తులలో సాయుధ్య ముక్తి భగవానుని యందు విలీనమొకట ఒకటి. ఇతర ముక్తులు ఆత్మ యొక్క వ్యక్తిత్వమును నిలిపియుండు దానిని భగవాను దివ్యము ప్రేమయుత సేవయందు సదా నియుక్తము కావించును. అనగా భగవద్గీత శ్లోకమునందు ఉపయోగింపబడిన విశతే ఎను పదము ఏ విధమైన ముక్తి కొరకును ప్రాకులాడని భక్తుల కొరకే ఉద్దేశింపబడినది. ఎట్టి పరిస్థితి ఎందైనను కృష్ణ సేవలో నియక్తమగుట అందే భక్తులు తృప్తి చెందుదురు. శ్రీకృష్ణ భగవాను నుండి నేరుగా వేదజ్ఞానం నేర్చుకొని తొలిజీవి బ్రహ్మదేవుడు తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే అంటే తొలి జీవి బ్రహ్మదేవుడు తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే కనుక అతని కన్నను గొప్ప వేదాంతి ఎవరు కాగలరు? కానీ వేదమునందు పూర్ణ జ్ఞానం ఉన్నప్పటికీ తాను ఆ దేవదేవుని మహిమను నిరూపించాలనుకున్నట్లు అతడు అంగీకరించుతున్నారు. సాక్షాత్ బ్రహ్మదేవుడే ఆయన దగ్గర నేర్చుకుని వేదానికి ఏం తెలుసుకున్నా ఆయనకే తెలియదు అన్నప్పుడు బ్రహ్మదేవుని కన్నాను వేరవు రజకులు కానందున నామమాత్ర వేదాంతులు పరమ సత్యమును సంపూర్ణముగా ఎట్లు ఎరుగగలరు? కనుక భక్తి మరియు వేదాంతం రెండును విషయమున శిక్షణను పొందకుండగా నామమాత్ర వేదాంత భగవాను అస్తిత్వమును ప్రవేశింపజాలడు. వేదాంతం అనగా ఆత్మానుభూతి, భక్తి అనగా భగవదనుభూతి. కొంతవరకు దేవదేవుడు శ్రీకృష్ణుని పూర్ణముగా ఎవ్వరునూ ఎరుగజాలరు. కానీ ఆత్మసమర్పణము మరియు భక్తిభావం ద్వారా ఇంకా వేరేదిను లేదు. మనుషుడు పరతత్వమును కొంతవరకు అవగతం చేసుకోగలడు. బ్రహ్మ సంహిత ఎందును వేదేషు దుర్లభం అని తెలుపబడినది. అనగా కేవలము వేదాంతాధ్యయనము చేయుట ద్వారా మనుషుడు భగవాను అస్తిత్వమును కనుగొనగలడు. కానీ ఆ దేవదేవుడు తన భక్తునికి సులభముగా లభ్యముగు వాడై ఉన్నాడు. ఆ దుర్లభం ఆత్మభక్తౌ కనుకనే శ్రీ వ్యాసదేవుడు కేవలము వేదాంత సూత్రమును రచించడంతోనే సంతృప్తి చెందక వేదాంతపు నిజ భావనమును అవగతము చేసుకున్నటకు గురువుగారైన నారదుని ఉపదేశానుసారము తదంతరము శ్రీమద్భాగవతము రచించను. అందుచేతనే శ్రీమద్భాగవతము పరతత్వమును అవగతము చేసుకున్నటకు పూర్ణ మాధ్యమమై ఉన్నది. తర్వాత నతోస్మ్యం తచ్చరణో సమీయుషాం భవచ్చితం స్వస్తియనం సుమంగళం యో హ్యాత్మమాయా విభవం స్వపర్యగాత్ యదా సవనవః స్వాంతమధా పరే కుతః. కనుక అతని చరణములకు శరణుజొచ్చుటే నాకు పరమాత్మమై ఉన్నది. అది ఒక్కటే నిరంతర జన్మ మృత్యు క్లేశముల నుండి జీవుని ఉద్ధరింపగలదు. అట్టి శరణాగతి పరమమంగళకరమై ఉండి మనుజునకు సకలానంద భావనను కలుగజేయును. ఆకాశము తన పరిధిని ఎరుగజారకుండును. అలాగునే భగవానుడు స్వయముగా తన స్వీయ హద్దులను ఎన్నజాలనప్పుడు
ఇతరులు ఇంకేమి చేయగలరు అమ్మా? సరే, తర్వాత పాండిత్యము కలిగిన జీవులలో పరమోత్కృష్టుడగును పరమశ్రేష్ఠ యజ్ఞ నిర్వాహకుడును ఘనుడు అగు తాపసీయును ప్రసిద్ధ ఆత్మదర్శి యోగియును బ్రహ్మదేవుడు సర్వజీవుల గురువు రూపమును మనకు ఉపదేశించిన ఏమనగా సమస్త విజయమును సాధించుటకు మనుజుడు శ్రీకృష్ణ భగవానుని చరణకమలములకు శరణు పొందవలెను. భౌతిక జీవన క్లేశముల నుండి ముక్తిని వరసి సమస్త మంగళకరములు ఆధ్యాత్మిక ఆస్తిత్వమును పొందుటకును అదే మార్గము. బ్రహ్మదేవుడు పితామోహునిగా తండ్రికి తండ్రి పిలువబడును. యువకుడు తన ధర్మ నిర్వహణ గూర్చి అనుభోగ్యులకు తండ్రిని సంప్రదించును. అనగా తండ్రి చక్కని ఉపదేశకుడై ఉన్నాడు. కానీ బ్రహ్మదేవుడు తండ్రులందరికీ తండ్రి అయి ఉన్నాడు. సమస్త విశ్వమునందరి మానవులకు పెద్ద అయిన మనువు యొక్క తండ్రికి అతడు తండ్రి అయి ఉన్నాడు. కనుక ఈ అల్పలోకమునందల జనులు బ్రహ్మదేవుని ఆదేశమును అంగీకరించి భగవాను శక్తుల పొడవు వెడల్పులను గణింపయత్నించుటకు బదులు అతని చరణకమములను శరణ పొందుట పరమోత్తమము. వేదములను నిర్ధారింపబడినట్లు అతని శక్తులు అపరిమితమైనవి. స్వపర్యాస్య శక్తిర్వివిధైన శ్రూయతే స్వాభానికి జ్ఞానబలక్రియా చ. ఉపనిషత్తు 6:8 సర్వులలో పరమోత్కృష్టుడు అతడే. ఆ దేవదేవునికి శరణు చొచ్చుటే మనకు పరమోత్మని జీవులందరిలోనూ అత్యంత గనుడకు బ్రహ్మదేవుడును అంగీకరించి ఉన్నాడు. అనగా అల్పజ్ఞమైన మానవులు మాత్రము తాము గాంచు సర్వములకు తామే ప్రభువులమని ప్రకటించుచుందురు. ఇక వారు గాంచగలిగినదేమిటి? ఒక చిన్న విశ్వమందరి చిన్న ఆకాశం యొక్క పొడవు వెడల్పులనే వారు గాంచగలరు. అంతరిక్షవాను ఉపయోగించి విశ్వమునందల అత్యున్నత లోకమును చేరుటకు తనకు 40,000 సంవత్సరములు ఆయువు అవసరమని నామమాత్ర విజ్ఞాన శాస్త్రవేత్త పలుకును. ఎవ్వరును 40,000 సంవత్సరంలో జీవింపబోనందున ఇదియును కేవలము భ్రమే అయి ఉన్నది. అంతేగాక అంతరిక్ష చోదకుడు తన యాత్ర నుండి మరలి వచ్చినప్పుడు గొప్ప అంతరిక్ష యాత్రికుడని ఘనస్వాగతమును పొసగుట అతని మిత్రులు ఎవరును ఉండబోరు. నేటి మేహాగ్రస్త వైజ్ఞానికమునకు అట్టి కార్యము మోజుగా తయారనేది. భగవాను విశ్వసింపని ఒక వైజ్ఞానికుడు తన భౌతిక ఆస్తిత్వం కూర్చి ప్రణాళికను ఏర్పాటు చేయటంలో అత్యంత ఉత్సాహవంతుడై ఉండెను. జీవనమును రక్షించుటకై అతడు ఒక వైద్యశాలను నిర్మించెను. కానీ దానిని ఆరంభించిన 6 నెలల్లోపునే అతడు మరణించెను. కనుక 24 లక్షల జీవరాశులలో పరిభ్రమించిన వెంబడ లభించిన మానవ జన్మను కల్పిత భౌతిక ఆనందం కొరకు ఆర్థికాభివృద్ధి వైజ్ఞానిక విజ్ఞానము పురోగతి పేరున కృత్రిమ అవసరములను పెంచుకున్నట్టు ద్వారా మనుషుడు వృధా చేసుకొనరాదు. పైగా సమస్త జీవన క్లేశములకు పరిష్కారమును కూర్చుడకై అతడు శ్రీకృష్ణ భగవాను చరణకమనములకు శరణ పొందవలెను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడికి ప్రత్యక్ష ఉపదేశమదే. జీవుడు పరమహితయకు బ్రహ్మదేవుని ద్వారా వసగబడిన శ్రీమద్భాగవత ఉపదేశము కూడా అదే. భగవద్గీత యందు శ్రీమద్భాగవతమునందు ఆ మాటకు వస్తే అన్ని ప్రామాణిక గ్రంథములందు ఉపదేశించబడినట్టు ఈ శరణాగత విధానము నిరాకరించిన నాడు భౌతిక ప్రకృతి నియమములకు శరణు పొందవచ్చును. అది ఎందుకంటే మనం వైద్యుడు, ఇంజనీరు, సరే ఇన్ని రకాల వృత్తులు ఉన్నాయి. మన వైద్యులు ఏమన్నారు? జీవుడు ఆయన్ని డాక్టర్ గారిని చూసామన్నారు, ఆయన ప్రయత్నం చేస్తున్నామండి అంటారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు, అది సఫలీకృతం కావాలి. అందుకనే భగవంతుడు నమ్ముకుని ఆయన చేసింది తప్పకుండా ఫలిస్తుంది. వైద్యో నారాయణ హరి అన్నారు, నారాయణతో కూర్చోరు. అది వైద్యుడు గొప్పతనం. ఆయన అన్నీ చేసిన తర్వాత కూడా అమ్మ ఇవాళ మంచిగా ఆపరేషన్ జరిగింది, మా ప్రయత్నం మేము చేసామమ్మా, ఆ భగవంతుడు చూడాలి అంటే ఆయనకి ఇచ్చారు. అందుకనే ఆయనకి వైద్యో నారాయణో హరి అన్నారు. ఆయన 4 మాటలు చెప్పడంలో ఏ మందు లేకుండా తెగిపోవచ్చు. అటువంటి మహానుభావులు, అందుకనే నారాయణుడు అనమాట. ఆ రకంగా వాడు ఏ మెడిసిన్ ఇవ్వకుండా
మంచి చక్కని మాటలతో 4 మాటలు చెప్పడంతో సగం రోగం తగ్గిపోతుంది వాడు. అది ఆ రకంగా జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా అస్వతంత్రుడు. అతడు భగవానునితో లేదా భౌతిక ప్రవృత్తి కొరకు సన్నజొచ్చే తీరవలను. శ్రీకృష్ణ భగవానుడే స్వామిగా భౌతిక ప్రవృత్తిని మమ మాయ నా శక్తి భగవద్గీత 7:1-4 మరియు మే భిన్న ప్రకృతి రసదా 8 విభాగములందు నా విభిన్న శక్తి భగవద్గీత 7:4 అని ప్రకటించినందున ఆదిను అతని నుండి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి లేదు. అనగా భగవద్గీత 9:15 ప్రకటించినట్లుగా భౌతిక ప్రకృతి సైతము శ్రీకృష్ణుని చేతనే నియమింపబడను. మయాధ్యక్షేణ ప్రకృతి మాయతే సచరాచరం నా నిర్దేశమునందే భౌతిక ప్రకృతి పనిచేయుచున్నది. ఈ విధముగా సమస్తము గతిశీలమై ఉన్నది. ఆ సిద్ధుగన్నను ఉన్నత తరముగు శక్తి స్వరూపులైనందున జీవుడు భగవానునికి శరణ పొందవలెనో లేదా భౌతిక ప్రకృతికి శరణ పొందవలెనో అని ఆ వివేచన కావించుకున్నటకు అవకాశం కలిగి ఉందరు. కృష్ణ శరణము ద్వారా అతడు సుఖవంతుడును ముక్తుడును కాగలడు. కానీ మాయకు శరణు పొందుట ద్వారా అతడు క్లేశము బాలగను. కనుక సమస్త క్లేశములను అంతమనగా శ్రీకృష్ణ భగవాను శరణుచుట్టుడే అయిన భావము. ఏమైనా ఆ శరణాగతి విధానమే స్వయముగా భవచ్చితమును సమస్త భౌతిక క్లేశముల నుండి విడుదల స్వశ్చేవనము సమస్తానంద భావనము సుమంగళమును సమస్త మంగళమునకు మూలము అయ్యున్నది. అది అమ్మ. మరి ఈరోజు కొంచెం ఎక్కువవుతుంది, ఇంకా దీన్ని చేస్తూ అవుతుంది కనుక తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్శనాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. అమ్మ. కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీకృష్ణ.